రామగుండం మణుగూరు కొత్త రైల్వే లైన్ ను గోదావరి కనిని కలుపుకొని మంతని మీదుగా వేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని కలుపుకొని గోదావరికని పెంచకల్పేట్ మంతని మీదుగా కొత్త రైల్వే నిర్మాణం చేపట్టాలని అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో వృత్తి వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాల ఉద్యోగులు ప్రజలు జీవనం సాగిస్తున్నారని సకల జనుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం గోదావరికని మీదుగా నూతన రైల్వే లైన్ చేపట్టాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన రైల్వే నిర్మాణ పనులను చేపట్టిన ప్రస్తుత తరుణంలో తమ ప్రాతిపదికలను పరిగణలోనికి తీసుకోవాలని చందర్ కోరారు. రైల్వే జీఎంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సబ్బండ వర్గాలతో సంతకాల సేకరణ చేపట్టి వినతి పత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా పారిశ్రామిక ప్రాంత ప్రజలు ప్రతినిధులు కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనను సమర్థించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. గోదావరికని మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని సాధించే వరకు దశల వారీగా రైల్వేతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చందర్ తెలిపారు. తెలంగాణలో ఒక కొత్త రైల్వే ప్రాతిపదిక రామగుండం నుండి మణుగూరు రైల్వే లైన్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసి పనులను ప్రారంభం చేస్తున్నటువంటి సందర్భంగా గోదావరికని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడేటువంటి యొక్క గోదావరికనిలో ఈ యొక్క రైల్వే లైన్ను గోదావరికని మీదుగా తీసుకువెళ్ళాలని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ బ్రాడ్గేజ్ రైల్వే లైను 2007 కిలోమీటర్లతోని 5,818 కోట్లతోని ఈ రైల్వే లైను ప్రాతిపదిక జరుగుతూ ఉన్నది. దీనికోసం మేము ప్రత్యేకంగా మాకు పారిశ్రామిక ప్రాంతంలోనికి ఒక ఆక్సిజన్ లాగా గోదావరికనికి ఆర్థికంగా పట్టణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పోతన కాలనీ పెంచికల్పేట్ మీదుగా అదేవిధంగా గోదావరికనిలో ఒక రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయాలి. పెంచికల్పేట్ పోతన కాలనీలో ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని కోసము ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని స్వచ్ఛంద సంఘాలు అన్ని పార్టీలను అన్నింటినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ యొక్క రైల్వే లైన్ను సాధించాలని ఈ సందర్భంగా మీ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా సౌకర్యం ఉపయోగపడే విధంగా ఈ యొక్క రైల్వే లైన్ వేయాలి. ఈ రైల్వే లైన్ను గోదావరికని మీద నుండి వేయడం మూలాన అనేక మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇలా మా పోతన కాలనీ పెంచికల్పేటలో ఉన్నటువంటి ప్రజలు ఏటింగ్ లైన్ కాలనీ ప్రజలకు అసలు ఏమీ సౌకర్యం లేదు. ఒక బస్టాండ్ లేదు. వారు ఏడికి వెళ్ళాలన్నా పెద్దపల్లి దూరం వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రైల్వే లైన్ను రామగుండం నుంచి గోదావరికని మీదుగా పెంచికల్పేట్ పోతన కాలనీ మీదుగా వేయాలని చెప్పేసి మంత్రి మీదుగా వేయాలని చెప్పేసి అలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నిర్మాణం చేపట్టాలనుకున్నటువంటి రైల్వే లైన్ను రాఘవపూర్ కాకుండా రామగుండం నుంచి వయా గోదావరికని ఏటింగ్ లైన్ మీదుగా తీసుకెళ్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ గోదావరికనికి కార్మికుల సంఖ్య తగ్గిపోతూ ఈ పట్టణానికి లైఫ్ లేదనే వాదన కూడా వినబడుతున్నది. కొంతలో కొంత ఇటువంటి నిర్ణయాలు జరిగినప్పుడు ఈ సిటీకి మళ్ళీ పూర్వవైభవం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడి పట్టణ ప్రజలు అదేవిధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక పార్టీలు అదేవిధంగా పవర్లో ఉన్నటువంటి
కాంగ్రెస్ పార్టీ కూడా దీనివైపు ఆలోచించి, ఎందుకంటే రాఘవాపూర్ నుంచి పెద్దగా ఎవరికి ఉపయోగం ఉండదు, అక్కడి నుంచి వ్యతిరేకత కూడా ఏమి ఉండదు, కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ భావిస్తూ ఈ ఉద్యమాన్ని, ఒకవేళ ఈ నిర్మాణాన్ని మనం అనుకున్నట్టుగా చేపట్టనైతే దాని మీద ఉద్యమం చేయడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేసుకొని ముందు పోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అందరు కలిసి రావాల్సిందిగా ఇక్కడ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం.